వెల్కమ్ టు 99 టీవీ. నేను సంజన. కోపం అనేది మనిషిని ఇతరులకు దూరం చేస్తుంది. ధర్మగ్రహం ఉండడం తప్పు కాకపోవచ్చు, కానీ ప్రతిదానికి చిరాకు పడ్డం, కోపం చూపించడం వలన ఎవరు దగ్గరికి రారు. కోపడ్డం అన్నది గొప్పతనం అవ్వదు. కోపడాలంటే కుక్కలు కూడా కోపడగలవు. అరచి కరిచి దాడి చేసి ఏదైనా చేయగలవు. కానీ కుక్కలకి మనుషులకి తేడా ఉండాలి కదా. కోపంతో ఈ లోకంలో ఎవరూ ఏం సాధించలేరు. ప్రేమతో మాత్రమే ఏదైనా సాధించగలం. అలానే టెర్రరిస్టులను, రేపిస్టులను ప్రేమించమని కాదు. కోపం అనేది మనిషి సహజ భావోద్వేగం. కానీ అది అదుపు తప్పితే మన ఆరోగ్యం, సంబంధాలు, జీవితానికే ముప్పుగా మారుతుంది. కోపాన్ని తగ్గించడం సాధ్యమే. కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా మనం కోపాన్ని నియంత్రించుకోవచ్చు. మొదటిగా కోపం వచ్చినప్పుడు గాఢంగా శ్వాస తీసుకోవడం చాలా ఉపయోగపడుతుంది. ఒక్కో శ్వాసను స్లోగా తీసుకోవడం, కాసేపు ఆగి వదిలివేయడం మన శరీరాన్ని శాంతింపచేస్తుంది. రెండవది, కోపానికి కారణం ఏంటో అర్థం చేసుకోవడం ముఖ్యమని చెప్పాలి. తక్షణం ప్రతిస్పందించకుండా పరిస్థితిని విశ్లేషించాలి. మూడోది, కోపం వచ్చినప్పుడు ఆలోచనలను అలా వెంటనే బయటపెట్టకుండా క్రమంగా వ్యక్తం చేయడం చాలా మంచిది. నాలుగవది, శారీరక వ్యాయామం కూడా కోపాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. నడక, జాగింగ్, యోగా వంటి వ్యాయామాలు మానసిక ఒత్తిడిని తగ్గించి మనోధైర్యాన్ని పెంచుతాయి. ఇక ఐదవది, ధ్యానం చేయడం, మనసుని శాంతింపచేయడం, పాజిటివ్ ఆలోచనలు పెంచుకోవడం కూడా కోపాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. చివరిగా, జీవనశైలి, ఆరోగ్యకరమైన ఆహారం, సంపూర్ణమైన నిద్ర కూడా మన కోపాన్ని నియంత్రించడంలో కీలకంగా ఉంటాయి. కాబట్టి కోపం సహజమే, కానీ దీన్ని అదుపు చేసుకోవడం అనేది మన చేతిలోనే ఉంది. శ్వాస, ఆలోచన, వ్యాయామం, ధ్యానం, శాంతమైన జీవనశైలి పాటించడం ద్వారా కోపాన్ని తగ్గించుకోవచ్చు. ఇక కోపం వచ్చినప్పుడు లోతుగా శ్వాస తీసుకోవడం మంచి పద్ధతి. శ్వాసను నెమ్మదిగా లోపల తీసుకుని కొంతసేపు ఆగి తర్వాత వదలండి. ఇది శరీరాన్ని శాంతింపచేస్తుంది, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. కొంతకాలం బయట నడవడం, ప్రకృతి మధ్యలో ఉండడం మన భావాలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. నడక సమయంలో శాంతంగా ఆలోచించవచ్చు. నీరు తాగడం కూడా కోపాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. కోపం వచ్చినప్పుడు మన భావాలను కాగితంపై రాయడం వలన కూడా మన మనసు మెల్లిగా శాంతి పొందుతుంది. ఇది ఒక రకమైన ఎమోషనల్ రిలీజ్ అవుతుంది. కోపాన్ని వ్యక్తపరచడం ద్వారా దానిని తక్షణం బయటకు వదులుకోవచ్చు, కానీ ఎవరిపైనా అరవకూడదు. అవసరమైతే అద్దం ముందుకు వెళ్ళి గట్టిగా అరిచి కోప్పడండి, కోపం పోతుంది.